చూడండి, కృత్యం వచ్చేసి ఇక్కడ క్రింది పరిచ్ఛేదాన్ని చదివి సూచనల ఆధారంగా కృత్యాలు అనేటువంటి చేయండి. క్రింది అల్లికను పూరించండి. ఇక్కడ చూడండి, వ్యక్తిగతం ఒత్తిడి కలిగించడానికి ముఖ్యమైనటువంటి కారణాలు ఏమిటి? వ్యక్తిగతము, పాఠశాల, ఒకవేళ వ్యక్తిగతమై ఉండొచ్చు, ఇంట్లో విషయాలు అయి ఉండొచ్చు, పాఠశాల అయి ఉండొచ్చు, లేదా శారీరకమైనటువంటి మార్పులు కావచ్చు, లేదా మానసికమైనటువంటి ఆరోగ్యం కావచ్చు, లేదా సమాజం కావచ్చు. ఈ విధమైనటువంటి 4 కారణాల వల్ల మనకు ఒత్తిడి అనేటువంటిది ఎక్కువగా కలుగుతుంది. ఆ తర్వాత క్రింది పదాలకు వ్యతిరేక పదాలు అనేటువంటిది రాయండి. భయము, ధైర్యము, చెడు, మంచి, హింస, అహింస, అధికము, స్వల్పము లేదా తక్కువ. ఇక్కడ స్వీయ స్పందన వచ్చేసి ఒత్తిడి తగ్గించుకునేందుకు నీవేమి చేస్తావో మీ సొంత మాటల్లో రాయండి. ఇక్కడ వచ్చేసి ఒత్తిడిని తగ్గించుకునేందుకు నీవేమి చేస్తావో సొంత మాటల్లో రాయండి అంటే, ఒత్తిడిని తగ్గించుకునేందుకు నేను చేయగలిగేటువంటి ప్రయత్నాలు వచ్చేసి ఏంటి అంటే, వినోదము అంటే మనము పుస్తకాలు, కథలు, జోకులు లేదా ఆసక్తికరమైనటువంటి విషయాలను తెలుసుకోవడం, వాటిల్లో మనం ఒత్తిడి అనేటువంటి తగ్గిపోతుంది. తర్వాత ప్రణాళిక, పనులను ఏ విధంగా విభజించి చేయాలో అనేటువంటి ప్లాన్ వేసుకొని చేయడంలో మనకు వచ్చేసి ఒత్తిడి అనేటువంటి తగ్గుతుంది. సానుకూలత, మనల్ని ఉత్సాహపరిచేటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి మాటలను వినడం వచ్చేసి మనకు ఎక్కువగా వచ్చేసి ఒత్తిడి అనేటువంటి తగ్గుతుంది. మెడిటేషన్ అనేటువంటి మనసుకు ప్రశాంతంగా ఉంచుకోవడము, శ్వాసకోశ వ్యాయామములు, ప్రాణాయామములు, మెడిటేషన్, ధ్యానము వంటివి మనం చేస్తూ ఉన్నట్లయితే మనకు వచ్చేసి ఒత్తిడి అనేటువంటి తగ్గుతుంది. వీలున్నంత వరకు ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. వీటిని ఉపయోగించి మనం ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఇక్కడ వినండి, చర్చించండి, జవాబులు రాయండి. ఒత్తిడి అనగానేమి వచ్చేసి ఒత్తిడి అంటే ఒక వ్యక్తి శారీరకంగా లేదా మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు శరీరము స్పందించేటువంటి విధానము. సాధారణంగా మన చుట్టూ జరుగుతున్నటువంటి మార్పులకు లేదా కష్టమైనటువంటి పరిస్థితులను మన మనస్సు, శరీరము ఇచ్చేటువంటి ప్రతిచర్యనే ఒత్తిడి అని అంటారు. తర్వాత రెండవ ప్రశ్న, ఒత్తిడి కలిగినప్పుడు శరీరంలో కలుగు మార్పులు ఏమిటి? ఇక్కడ ఒత్తిడి కలిగినప్పుడు శరీరంలో కొన్ని మార్పులు అనేటువంటి కలుగుతాయి. ఎలా అంటే, గుండె వేగంగా కొట్టుకోవడం లాంటివి కలిగినప్పుడు 2 నిమిషాల పాటు ప్రాణాయామం చేస్తే చాలు, అవి సర్దుకుంటాయి అనమాట. ఈ ప్రాణాయామము చాలా సింపుల్. దీనికి ముక్కు మూసుకోని అవసరం లేదు. కళ్ళు మూసుకొని 2 చేతుల పిడికిళ్ళు బిగిస్తూ దీర్ఘమైనటువంటి శ్వాస తీసుకోవాలి. ఆ సమయంలో వచ్చేసి నాలో అద్భుతమైనటువంటి శక్తి ప్రవేశిస్తుంది అని, శరీరం అంతా వ్యాపించి నాలో ధైర్యం నింపుతుంది అని అనుకోవాలి. ఇలా 10 సార్లు చేస్తే 2 నిమిషాల్లో మన యొక్క పూర్తవుతుంది. మధ్యలో వచ్చేసి కొంత విరామం అనేటువంటిది కూడా తీసుకోవచ్చు. ఒకేసారిగా పీల్చుకోకుండా కొంచెము విరామం అనేటువంటి తీసుకొని కూడా మనం చేయవచ్చు. తర్వాత ఒత్తిడిని తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు రాయండి. ఒత్తిడిని తగ్గించుకునేదానికి కొన్ని చిట్కాలు చూడండి. మొట్టమొదటి వచ్చేసి ఉదయం నుండి రాత్రి పడుకునే వరకు 3 సార్లు వజ్రాసనంలో కూర్చోవాలి. అవి ఉదయం చేసినా సరే, లేదా తర్వాత భోజనం తర్వాత రాత్రి డిన్నర్ తర్వాత కనీసం 5 నిమిషాలు కూర్చోవాలి. వజ్రాసనం వల్ల మనసు గట్టిపడడంతో పాటు ఆహారం కూడా బాగా జీర్ణమవుతుంది. వజ్రాసనము అన్ని వయసుల వారికి అద్భుతమైనటువంటి ఆసనం అన్నమాట. ఒత్తిడిని తగ్గించుకోవడానికి తీసుకోవాల్సినటువంటి పోషకాహారం ఏంటి? ఒత్తిడిని తగ్గించుకోవడానికి తీసుకోవాల్సిన ఆహారం సరైనటువంటి విధముగా తీసుకోకపోవడం వల్ల కూడా ఒత్తిడి అనేది పెరుగుతుంది. అన్నిటికన్నా వచ్చేసి ముఖ్యంగా రోజు కనీసము 2 నుంచి 4 లీటర్ల మంచినీళ్ళు అనేటువంటి తాగాలి. వయసును బట్టి పాలు, పెరుగు, ప్రోటీన్లు, మినరల్స్, విటమిన్లు అనేటువంటిది, పీచు పదార్థాలు వంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు బాగా తీసుకోవాలి. ఇది తినాలన్నమాట. ఈ చిట్కాలు పాటిస్తే చాలు, ఒత్తిడి అనేటువంటిది మీ దరికి కూడా చేరదు. జీవితం చాలా విలువైంది, దాన్ని ఆనందంగా జీవించండి. ఇక్కడ ఇచ్చినటువంటిది క్రింది ఖాళీలను కుండలీకరణంలో సరైనటువంటి పదాలను పూరించండి. ఇక్కడ మొట్టమొదటి ఖాళీలు వచ్చేసి వజ్రాసనము అన్ని వయసుల వారికి అద్భుతమైనటువంటి ఆసనము. విద్యార్థులు తమ సమస్యలను చెప్పుకోవడానికి ఒక మంచి స్నేహితుడైనటువంటి వాడు అవసరము. రోజు కనీసం 2 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగాలి. ఎంత ఒత్తిడి ఉన్నా స్నేహితుడు ఉంటే ఎక్కడ లేని ఉత్సాహం అనేటువంటిది కలుగుతుంది. క్రింది వాక్యాలు తప్పొప్పులను గురించి రాయండి. ఒత్తిడి అధికమైనప్పుడు చేతులు వేడెక్కుతాయి, తప్పు. వజ్రాసనం వల్ల ఆహారము బాగా జీర్ణమవుతుంది, ఒప్పు. టెన్షన్ ఎక్కువైనప్పుడు శరీరంలో ఏ మార్పులు కలగవు, తప్పు. మంచి పని చేసిన వారిని అభినందించండి, ఒప్పు. ఇక్కడ వచ్చేసి స్వీయ స్పందన. సో మొట్టమొదటి వచ్చేసి ఆసనాలు చేయడం వలన లేదా వేయడం వలన కలుగు లాభాలను గూర్చి నీ సొంత మాటల్లో రాయండి. ఆసనాలు వేయడం వల్ల కలుగు లాభాలు ఏంటి అంటే, యోగాసనాలు వేయడం వల్ల శరీరానికి మరియు మనసుకు కలిగేటువంటి లాభాలు ఎన్నో ఉన్నాయి. శారీరక దృఢత్వము, ఆసనాలు వేయడం వల్ల శరీరంలోని కండరాలు బలంగా తయారవుతాయి. శరీరము పిల్లలు వంగుతూ సరళంగా మారుతుందన్నమాట. విల్లులా వంగుతూ సరళంగా మారుతుంది. అంటే
ఫ్లెక్సిబుల్ ఉంటుందన్నమాట. రోగనిరోధక శక్తి పెరుగుదల, క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి అనేటువంటి పెరుగుతుంది. దీనివల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేటువంటిది దరిచేరవు. మానసిక ప్రశాంతత, నేటి ఒత్తిడితో కూడినటువంటి జీవనశైలిలో మనసుకు ప్రశాంతతకు ఇవ్వడానికి ఆసనాలు ఎంతో దోహదపడతాయి. ఇవి ఒత్తిడి ఆందోళనను తగ్గిస్తాయి. రక్త ప్రసరణ, శరీరంలోని అన్ని అవయవాలను రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. దీనివల్ల చర్మము కాంతివంతంగా మారుతుంది. మరింత అంతర్గత అవయవాలు కూడా మెరుగ్గా పనిచేస్తాయి. తర్వాత బరువు నియంత్రణ, అధిక బరువుతో బాధపడుతున్నటువంటి రోజు యోగాసనాలు వేయడం వల్ల సహజ పద్ధతిలో బరువు అనేటువంటి తగ్గే అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేసి మంచి నిద్ర, మనసుకు ప్రశాంతంగా ఉండడం వల్ల రాత్రిపూట గాఢ నిద్ర అనేటువంటి పడుతుంది. ఇవి మరుసటి రోజు ఉత్సాహంగా ఉండడానికి సహాయపడతాయి. ఒత్తిడిలో ఉన్నటువంటి మీ స్నేహితుడిని ఎలా ఆదుకుంటావు? ఒత్తిడిలో ఉన్నటువంటి మీ స్నేహితునికి అండగా ఉండడం వల్ల చాలా ముఖ్యం అనమాట. అంటే మన స్నేహితుడికి ముఖ్యంగా అండగా ఉండడం ముఖ్యము. వాని మానసిక స్థితిని కుదుటపరచడానికి మీరు చేయగలిగినటువంటి కొన్ని పద్ధతులు ఏంటి అంటే, పద్ధతులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ఓపికగా వినడం, వారు చెప్పేటువంటి మాటలను ఓపికగా వినండి. వారు తమ మనసులోని బాధను లేదా సమస్యను చెప్పుకునేటప్పుడు చెప్పుకోవాలి అనుకుంటే ఎటువంటి తీర్పులు ఇవ్వకుండా ఓపికగా వినండి. అంటే జడ్జిమెంట్ ఇవ్వద్దనమాట. వారి భావాలను పంచుకోవడం వల్ల మనసు కాస్త తేలికబడుతుంది. అతనికి ధైర్యం చెప్పడము, నేను నీకున్నాను, అంతా సర్దుకుంటాయి అనే భరోసా వారికి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. మానసిక ప్రశాంతతకు సహాయపడము, గట్టిగా గాలి పీల్చుకోవడము లేదా చిన్నపాటి నడకయే తీసుకెళ్లడము వంటివి చేయించండి. ఇవి వారి శరీరంలోని ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. ఇక్కడ సమయం కేటాయించడము, వారితో కలిసి ఇష్టమైనటువంటి సినిమా చూడడము, సరదాగా బయటకు వెళ్ళడము లేదా పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడము ద్వారా వారిని ఒత్తిడి నుండి మళ్లించవచ్చు. అదే కాకుండా ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు, సరైనటువంటి సమయానికి నిద్రపోవడము, మంచి ఆహారం తీసుకోవడము మరియు రోజు వ్యాయామం లేదా యోగా చేసేలా వారిని ప్రోత్సహించడము. తర్వాత నిపుణుల సలహా, అది కూడా అతనికి సరిపోకపోతే, ఒకవేళ ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటే నిపుణులైనటువంటి కౌన్సిలర్ లేదా డాక్టర్ను సంప్రదించి సున్నితంగా సలహా ఇవ్వండి. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రత్యయాలను ఏ విభక్తిలో మనము గుర్తించి చెప్పండి. ఇక్కడ ఒత్తిడి కలగడానికి 4 ముఖ్యమైనటువంటి కారణాలు ఉంటాయి. షష్ఠీ విభక్తి, రాత్రి డిన్నర్ తర్వాత కనీసం 5 నిమిషాలు కూర్చోవాలి. ప్రథమా విభక్తి, ఎట్టి పరిస్థితుల్లో వాటి గురించి బాధపడకూడదు. తృతీయ విభక్తి, సరైనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది. పంచమీ విభక్తి. తర్వాత ఈ క్రింది వాక్యములు ఏ కాలానికి చెందినవో గుర్తించండి. ఒత్తిడి ఉన్న వారికి పెద్దలు, టీచర్లు, స్నేహితులు ధైర్యం చెప్పాలి. ఇది వచ్చేసి ఇక్కడ భవిష్యత్ కాలంలో ఉంది. బౌద్ధులు 3 చిట్కాలు చెప్పారు. ఇంతకుముందే చెప్పేశారు కాబట్టి ఇది భూతకాలంలో ఉన్నది. అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి మీరు మీ పాఠశాలలో గ్రంథాలయం కానీ ఉన్నట్లయితే ఆ పుస్తకాలను చదవండి. తర్వాత పుస్తకాలను, కథలని చదివి ఒత్తిడిని తగ్గించుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు ఒక చిన్న కథని చెప్పడం జరిగింది. ఆ యొక్క కథ వచ్చేసి అడవిలో సింహము, ఎలుక పొరపాటున, ఇక్కడ వచ్చేసి ఒక అడవిలో ఒక సింహం ఉండేది. ఎలుక అటు దానిపైన వచ్చేసి పైన కింద తిరుగుతూ ఉండేది అనమాట. ఆ యొక్క సింహం పైన అటు ఇటు తిరుగుతూ ఉండింది. అదేమైందంటే పొరపాటున వచ్చేసి సింహం మీదకి ఎక్కేసింది అనమాట. అంటే తెలియదు అనమాట, తనకి సింహం అని తెలియదు, పొరపాటున ఎక్కేసింది అనమాట. ఎక్కేసిన తర్వాత ఆ సింహం దాన్ని పట్టుకుందనమాట. ఎలుక విడిచిపెట్టమని చాలాసార్లు బతిమిలాడింది. అవసరమైతే మీకు సహాయం చేయగలుగుతాను అని చెప్పిందనమాట. అప్పుడు వచ్చేసి సింహం అనింది, నువ్వు నాకు సహాయం చేయడం ఏంటి, నువ్వు చాలా చిన్నదానివి కదా అని చెప్పేసి చెప్పిందనమాట. అప్పుడు వచ్చేసి మీకు నన్ను విడిచిపెట్టండి, మీకు ఏదో ఒక రోజు మీకు వచ్చేసి మీకు సహాయం అనేటువంటి ఖచ్చితంగా చేస్తాను అని చెప్పిందనమాట. సరే అనేసి ఆ మాటలకు నవ్వు వచ్చింది ఆ యొక్క సింహానికి. వెంటనే దాన్ని వదిలిపెట్టేసింది. నువ్వు సహాయం చేయడం ఏంటి అన్నట్టుగా వదిలేసింది. కొన్నాళ్లకు సింహం పైన ఒక వలని పన్నాడు వేటగాడు. వలను పన్న వెంటనే ఆ యొక్క వలలో చిక్కుకుంది ఆ యొక్క సింహం చిక్కుకున్న తర్వాత ఆ యొక్క ఎలుక దాన్ని చూసి మొత్తము ఆ యొక్క తాళ్ళని కొరికి వేసిందనమాట. ఆ విధంగా సింహాన్ని కాపాడింది. కాబట్టి ఇక్కడ ఇద్దరు ఆ తర్వాత స్నేహితులు అయ్యారనమాట. కాబట్టి ఇక్కడ ఈ యొక్క కథలో నీతి
నీతి ఏంటి అంటే చిన్న పెద్ద అనేటువంటిది తేడా అనేటువంటిది ఉండదన్నమాట. సహాయం చేయడానికి చిన్నవాళ్ళు సహాయం చేస్తారా సంతోషంగా మనం వచ్చేసి స్వీకరించండి, లేదా పెద్దవాళ్ళు మనకు సహాయం చేస్తే దాన్ని సంతోషంగా స్వీకరించండి. ఎందుకంటే మనకు వచ్చేసి ఎవరు ఏ సందర్భాల్లో మనకు సహాయపడతారనేటువంటిది మనకు తెలియదు కాబట్టి ఇక్కడ చిన్న పెద్ద అనేటువంటి తారతమ్యాలు అనేటువంటిది చూడవద్దు అనేటువంటిది మనకు నీతి అనేటువంటిది తెలుస్తుంది. ఇక్కడ సామాన్య సంయుక్త వాక్యాల గురించి మనం తెలుసుకుందాము. సామాన్య వాక్యం అంటే ఏంటి? వాక్యాల్లో 2 రకాలు. ఒకటి ఏంటి? ఇక్కడ వచ్చేసి ఉపాధ్యాయుడు అడుగుతున్నాడు, లత తెలుసు సార్ సామాన్య వాక్యము, రెండవది వచ్చేసి సంయుక్త వాక్యము అన్నారు. సరే, ఉపాధ్యాయుడు ఒకే సమాపక క్రియ కలిగినటువంటి వాక్యాలను ఏమంటారు? సామాన్య వాక్యం సార్ రాణి అని చెప్పిందనమాట. ఉపాధ్యాయుడు దీనికి ఒక ఉదాహరణ చెప్పండి చూద్దాము అని కిరణ్ అడిగాడు. రవి బడికి వెళ్ళెను అని చెప్పాడనమాట. అప్పుడు ఉపాధ్యాయుడు సరిగ్గా చెప్పావు, ఇప్పుడు సంయుక్త వాక్యం గురించి తెలుసుకుందాం. సంయుక్త వాక్యం అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిగి ఒక వాక్యంగా ఏర్పడుతుంది, దాన్ని సంయుక్త వాక్యాలు అని అంటారు. సో అందువలన అయితే వంటి ప్రత్యయాల్లో మధ్యలో తేడా అనేటువంటిది చేర్చాలన్నమాట. ప్రత్యయాలను ఉపయోగించి చేర్చాలి అనమాట. ఎలాగూ అంటే ఇక్కడ వచ్చేసి మన సంకుచిత అభిప్రాయాలను అలవాట్లను మార్చుకోవాలి. నాకు 2 చక్రాలు ఉంటాయి కాబట్టి నన్ను ద్విచక్ర వాహనము అంటారు. ఈ విధంగా వచ్చేసి ఉన్నటువంటి వాటినంతా మనము సంయుక్త వాక్యము అంటాము. కొలువంతా మంత్రులతో, సేనాధిపతులతో, పండితులతో, కవులతో కిటకిటలాడుతుంది. దాన్ని వేరువేరు సామాన్య వాక్యాలుగా మార్చి చెప్పండి అన్నప్పుడు కొలువంతా మంత్రులతో కిటకిటలాడుతుంది, కొలువంతా స్నేహితులతో కిటకిటలాడుతుంది. తర్వాత వచ్చేసి రోష్ని చెప్పింది కొలువంతా పండితులతో కిటకిటలాడుతుంది, మేరీ వచ్చేసి కొలువంతా కవులతో కిటకిటలాడుతుంది అని సామాన్య వాక్యంగా మార్చారనమాట. కాబట్టి ఇక్కడ వచ్చేసి సంయుక్త వాక్యము అంటే అన్నిటినీ కలిపి ఒకే ఇదిగా చెప్పడం అనమాట. ఒకే వాక్యంగా చెప్పడాన్ని సంయుక్త వాక్యము అని అంటాము.